పసిడి ధరలు మరోసారి పరుగులు తీశాయి. అమెరికా అధ్యక్షుడు ఎప్పుడైతే 2 వారాల పాటు సీజ్ ఫైర్ కాల్పుల విరమణ ప్రకటించాడో ఆ క్షణంలోనే బంగారం, వెండి ధరలు పరుగులు తీశాయి. తాజాగా 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ $3,650 పెరిగి 10 గ్రాముల గోల్డ్ $1,55,610 చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో కూడా ఔన్స్ గోల్డ్ $4,700 నుంచి $4,814 ఎగబాకింది. సిల్వర్ ధర కూడా ఒకేసారి $10,000 పెరిగింది. 2,55,000 నుంచి $2,65,000 చేరింది. ఇక ఆయా నగరాల్లో సిల్వర్ ధరలో కొద్దిగా వ్యత్యాసం ఉంటుంది. బంగారం ధరలో కూడా కొంత తేడాలు ఉంటాయి. ఆ నగరాల్లో ఉండే ట్యాక్సెస్ తేడాల కారణంగా. ఇక బంగారం, వెండి ధరలు మరో 2 వారాల పాటు పరుగులు తీసే అవకాశం ఉంది. అయితే కాల్పుల విరమణ మీద అనిశ్చితి కొనసాగుతూ ఉంది. అమెరికా అధ్యక్షుడు కాల్పుల విరమణ ప్రకటించిన తర్వాత ఇరాన్ అంగీకరించిందంటూ ఒక ప్రకటన చేశారు. హార్ముజ్ జలసంధి ఓపెన్ అయి వెంటనే మూసుకుపోయింది. లెబనాన్ మీద ఇజ్రాయిల్ 10 నిమిషాల్లో 100 క్షిపణులతో దాడి చేసింది. దీంతో ఇరాన్ పెద్ద ఎత్తున గల్ఫ్ దేశాల మీద దాడులకు పాల్పడతా ఉంది. పేరుకే శాంతి అని చెప్తున్నా అక్కడ శాంతి లేదు, అంతా అశాంతే అనే కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఒక పెద్ద శక్తి పనిచేసింది, అందుకే కాల్పుల విరమణకు వారు బలవంతంగా అంగీకరించారు అనే కథనాలు కూడా ఉన్నాయి. ఈజిప్టు, తుర్కీ, పాకిస్తాన్ చేసిన సంధి ప్రయత్నాలు ఫలించలేదు. చైనా రంగంలోకి దిగింది. చైనా పెద్ద ఎత్తున 90% గల్ఫ్ దేశాల నుంచి చమురు, పెట్రోల్, ఏదైతే డీజిల్, పెట్రోల్, గ్యాస్ దిగుమతి చేసుకుంటా ఉంది. చైనాలో కూడా సెల్ఫ్ సస్టైనబిలిటీ లేదు. చైనాకు కూడా ఒకవైపు రష్యా నుంచి, మరొక వైపు గల్ఫ్ దేశాల నుంచి. దీంతో అక్కడ కూడా పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశం ఉండడంతో వెంటనే ఇరాన్తో సంప్రదింపులు జరిపి అమెరికాని ఒప్పించారు. అందుకే 2 వారాలు సీజ్ ఫైర్ ప్రకటించారు. ఇది శాంతి కాదు, జస్ట్ రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున మరలా యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయి. మరలా యుద్ధం ప్రారంభమైతే బంగారం, వెండి ధరలు పతనమయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే రాబోయే 2 వారాల పాటు మాత్రం బంగారం, వెండి ధరల్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే శాంతి ఒప్పందం అయితే జరిగింది, సీజ్ ఫైర్ అయితే జరిగింది, కానీ అక్కడ యుద్ధం కొనసాగుతూ ఉండడం అనేది తీవ్రమైన అనిశ్చితి. 2 వారాల సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత సెన్సెక్స్ కూడా దూసుకుపోయింది. 2,600 పాయింట్లు పెరిగి ఒకేసారి ఇన్వెస్టర్ల పెట్టుబడి 15 లక్షల కోట్ల రూపాయలు పెరిగింది. సరే, గడిచిన 40 రోజులుగా యుద్ధం మొదలైన తర్వాత వారు భారీగానే 80 లక్షల కోట్ల పైగా నష్టపోయారు. కొంత రికవరీ అయింది. అయితే రాబోయే కొద్ది రోజుల్లో బంగారం ధరల్లో ఫ్లక్చువేషన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండడం మంచిది అనే విషయాన్ని విశ్లేషకులు అందిస్తున్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి.